ఈ వీడియోలో కొన్ని ప్రాబ్లమ్స్ చూడబోతున్నాం. అది కూడా స్ట్రింగ్ పైన ఉన్న ప్రాబ్లమ్స్ని చూడబోతున్నాం. ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. ఎట్లా అంటే ఒక 3 డిజిట్ అంటే ఒక 3 డిజిట్ నంబర్ని ఆ 3 డిజిట్లో ఉన్న డిజిట్స్ ఉంటాయి కదా, వాటిని ఆ 3 డిజిట్స్ని యాడ్ చేయాలి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1, 7, 9 ఉందనుకోండి. ఇప్పుడు 3 డిజిట్ నెంబర్ కదా ఇది. అలా 3 డిజిట్ నెంబర్ని యాడ్ చేయాలంటే 1 + 7 + 9 అంటే ఎంత? 17. అలా 3 డిజిట్ నెంబర్ని యాడ్ చేసేలాగా మనం కోడ్ రాయాలి. తర్వాత 3 డిజిట్ నెంబర్ అని మనం ప్రూవ్ చేయాలి అంటే ఆ 3 డిజిట్ నెంబరా కాదా అని మనకు తెలియాలంటే అది ఖచ్చితంగా 3 డిజిట్ నెంబరే అని ఎట్లా చూపించాలి? విత్ బేస్ ఆఫ్ ఇండెక్స్ని యూజ్ చేసుకొని 3 డిజిట్ నెంబరా కాదో చూపించవచ్చు. ఎలా అంటే దాని పొజిషన్స్ ద్వారా. దాని పొజిషన్స్ ఎలా ఉంటాయి? 0, 1, 2, 3, 4 అండ్ సో ఆన్ కదా. ఇప్పుడు 3 డిజిట్ నెంబర్ అంటే ఎన్ని పొజిషన్స్ ఉంటాయి? 0తో స్టార్ట్ అవుతాయి. 0, 1, 2, 1, 2, 3 3 డిజిట్ నెంబరా? కాబట్టి దాన్ని ఎలా రాస్తాం 3 డిజిట్ నెంబర్గా? n0 ప్లస్ అడిషన్ కాబట్టి ప్లస్ n1 ప్లస్ n2. ఇప్పుడు ఇలా నంబర్స్నే యాడ్ చేస్తున్నాము అంటే మనం ఏం చేయాలి? ఖచ్చితంగా అది ఇంట్లో ఉండాలి. కాబట్టి ఇంట్ తీసుకున్న తర్వాత n0 ఓకే ప్లస్ మళ్ళా int ఆఫ్ n1 ప్లస్ int ఆఫ్ n2 ఇలా యాడ్ చేస్తే అప్పుడు ఒక 3 డిజిట్ నెంబర్ని మనం యాడ్ చేయగలుగుతాం. సో దానికి కోడ్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ n అనేది ఇన్పుట్ తీసుకుంటాం. తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ వేరియబుల్ 3 అని తీసుకున్నా. 3 అని తీసుకున్న దానికి ఇంట్ తీసుకోవాలని చెప్పిన కదా. int ఆఫ్ n0, int ఆఫ్ n1, int ఆఫ్ n2. తర్వాత వీటిని 3 డిజిట్స్ని యాడ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ప్రింట్ ఆఫ్ 3 ఈ వేరియబుల్ని యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఈ వేరియబుల్ ఇస్తాం. ఇదేమి సమ్ ఆఫ్ 3 డిజిట్ నంబర్. ఓకే, తర్వాత ఇంకొకటి ఏంటంటే నెక్స్ట్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే గివెన్ ఎ వర్డ్, ఓకే, గివెన్ ఎ వర్డ్ w and an integer n, write a program to print the character present at the index n in the word. అంటే ఏమంటే ఫస్ట్ లైన్లో ఇన్పుట్ w తీసుకుంటున్నాం అంటే వర్డ్కి. w అనేది వేరియబుల్, వర్డ్కి నేను ఇన్పుట్ తీసుకుంటున్నాను. దానికి ఏ డేటా టైప్ ఇకపోయినా కూడా అది స్ట్రింగ్లో తీసేసుకుంటుంది. తర్వాత n తీసుకుంటా, అది నెంబర్కి తీసుకుంటున్నా. int ఆఫ్ ఇన్పుట్ ఆల్రెడీ మనకి చెప్పారు కాబట్టి ఈ రెండు ఉన్న ఇన్పుట్లోనే అవి తీసేసుకుంటున్నా. రైట్ ఏ ప్రోగ్రామ్ టు ప్రింట్ ద క్యారెక్టర్ ప్రెజెంట్ అట్ ద ఇండెక్స్ n ఇన్ ద వర్డ్. అంటే వర్డ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పైథాన్ ఉందనుకో, ఇండెక్సింగ్ ఎలా ఇస్తాం? 0, 1, 2, 3, 4, 5. ఇప్పుడు కంపెనీ వాళ్ళు ఎలా క్వశ్చన్ చేయొచ్చు, ఈ క్వశ్చన్లు ఎలా క్వశ్చన్ చేస్తున్నారంటే ఇప్పుడు నేను ప్రెజెంట్ అట్ ద ఇండెక్స్ n ఇప్పుడు 2 ఇచ్చారనుకోండి కంపెనీ వాళ్ళు. 2 అనే ప్లేస్లో ఏ వర్డ్, ఆ వర్డ్లో ఏ స్ట్రింగ్ అంటే ఏ ఆల్ఫాబెట్ ఉంది అని క్వశ్చన్ చేస్తారు. T అని ఉంటుంది. తర్వాత ఒకవేళ 4 అని ఇస్తే O అంటుంది. అలా ఏ నెంబర్ ఇచ్చినా కూడా మనకి స్ట్రింగ్లో ఉన్నది వచ్చేయాలన్నమాట. అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే ప్రింట్ ఆఫ్ వర్డ్ ఆఫ్
ఎన్ అంటే ఎన్ అనే ప్లేస్లో ఏ వాల్యూ ఉన్నా కూడా ఆ వాల్యూలో ఉన్న స్ట్రింగ్లో ఏ లెటర్ ఉంటే ఆ లెటర్ వచ్చేస్తుంది వాళ్ళు ఏ నెంబర్ ఇచ్చినా కూడా. సో ఈ ప్రాబ్లమ్ని మనం ఏమంటున్నామంటే ఇండెక్సింగ్ ఆఫ్ స్ట్రింగ్ అని అంటాం. అర్థమైంది కదా. తర్వాత ఇంకొక క్వశ్చన్, వెయిట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ నౌ. నెక్స్ట్ వచ్చేసి స్ట్రింగ్ రిపిటేషన్ ప్రాబ్లం. క్వశ్చన్ ఏంటంటే గివెన్ ఎ వర్డ్, ఓకే, గివెన్ ఎ వర్డ్ and a number n, write a program to print the given word n number of times in a single line. ఏంలా ఇచ్చిన వర్డ్ని కంపెనీ వాళ్ళు ఎన్ని టైమ్స్ అయితే ప్రింట్ చేయమంటున్నారో అన్ని టైమ్స్ ఆ వర్డ్ని మనం ప్రింట్ చేయాలి. అన్ని టైమ్స్ ఆ వర్డ్ని ప్రింట్ చేయాలంటే ఏం యూజ్ చేస్తాం, W/n. అప్పుడు కంపెనీ వాళ్ళు ఎన్ని ఇచ్చినా కూడా, ఎంత నెంబర్ ఇచ్చినా కూడా వర్డ్ అనేది అన్ని టైమ్స్ ప్రింట్ అవుతుంది. ఓకేనా. దానికి ఎలా రాస్తామంటే కోడ్, ఫస్ట్ W అంటే వర్డ్ కాబట్టి ఇన్పుట్, స్ట్రింగ్ కాబట్టి డేటా టైప్ రాయట్లేదు, N అంటే ఇంట్ ఆఫ్ ఇన్పుట్ నెంబర్ కాబట్టి ప్రింట్ ఆఫ్ W/n. ఓకే, ప్రింట్ అయిపోతుంది. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ 2 ఇచ్చాడు అనుకోండి కంపెనీ వాడు, వర్డ్ వచ్చేసి ప్రోగ్రామ్ అనుకోండి, అప్పుడేం ప్రింట్ అవుతుంది, ప్రోగ్రామ్ ఇలా ప్రింట్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఒక స్ట్రింగ్ అనేది ఉంటుంది, ఆ స్ట్రింగ్లో ఉన్న ఫస్ట్ 3 క్యారెక్టర్స్ని ప్రింట్ చేయండి అని అడిగారు అనుకోండి. జస్ట్ ఫస్ట్ 3 ఉన్న క్యారెక్టర్స్ని ప్రింట్ చేయమంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామింగ్ తీసుకోండి. ఓకే, ప్రోగ్రామింగ్ తీసుకుంటే ప్రోగ్రామింగ్లో ఫస్ట్ 3 లెటర్స్ ఏంటి, ఇవే కదా, అంటే PRO. నార్మల్గా లాజికల్గా మనం ఇండెక్సింగ్ చేసుకుంటే ఎలా తీసుకుంటాం, 0 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే, మనకి ఫస్ట్ 3 కావాలంటే మనం ఇంతకుముందు చూసుకున్నాం, ఫస్ట్లో మనం ఏమి ఇవ్వకుండా మనకు కావాల్సిందే సెకండ్ అంటే ఎండ్ ఇండెక్స్ ఇచ్చామనుకోండి, స్టార్టింగ్ టు ఎండింగ్ వచ్చేస్తాయని చెప్పాను. అలా చేయాలంటే ఇప్పుడు 3 లెటర్స్ కావాలంటే ఏమి ఇవ్వాలి, నేను చెప్పాను ఎండ్ ఇండెక్స్ అనేది ఒకటి ఎక్కువ ఇవ్వాలి. ఇప్పుడు 3 లెటర్స్ కావాలంటే ఇక్కడ 4th పొజిషన్ ఇవ్వాలి. ఓకేనా. కాబట్టి ఇక్కడ 4th పొజిషన్ ఏంటి, 3 కదా, 3 ఇస్తున్నా. 3 ఇస్తే ఏమవుతుంది అంటే 0 1 2 ఈ 3 పొజిషన్స్లో ఉన్న లెటర్స్ మనకు వచ్చేస్తాయి. అవి లెటర్స్ ఏంటి, PRO. ఓకేనా. దీనికి ఎలా రాస్తాం కోడ్, W అంటే వర్డ్ ఇన్పుట్, ఆ స్ట్రింగ్ కాబట్టి ప్రింట్ ఆఫ్ W ఆఫ్, తెలుసు కదా, వేరియబుల్ నేమ్ ఫార్ములా, వేరియబుల్ నేమ్ బ్రాకెట్స్లో మనకు కావాల్సిందే వాల్యూ. ఓకే, ప్రింట్ అయిపోతుంది. దీని ప్రోగ్రామ్ ఏమంటాం, ఫస్ట్ 3 క్యారెక్టర్స్ ప్రింటింగ్. ఓకే, 3 క్యారెక్టర్స్ ప్రింటింగ్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి పార్ట్ ఆఫ్ ఎ స్ట్రింగ్. దాని క్వశ్చన్ ఏంటో చూద్దాం. రైట్ ఏ ప్రోగ్రామ్ దట్ రీడ్స్ ఏ వర్డ్ అండ్ అన్ ఇండెక్స్ అంటే నంబర్లో ఉంటుంది కాబట్టి n అని తీసుకుంటున్నా, అండ్ ప్రింట్స్ ఏ పార్ట్ ఆఫ్ ద వర్డ్ ఫ్రమ్ ద గివెన్ ఇండెక్స్ టు ద ఎండ్ ఆఫ్ ద వర్డ్. అంటే గివెన్ ఇండెక్స్ అంటే కంపెనీ వాళ్ళు గివెన్ ఇచ్చేసారు ఆల్రెడీ. గివెన్ ఇండెక్స్ అంటే ఆల్రెడీ ఒక నెంబర్ అనేది ఇచ్చేసారు. స్టార్టింగ్ ఇండెక్స్ అంటే ఇదే కదా, స్టార్టింగ్ ఇండెక్స్, ఇది ఎండ్ ఇండెక్స్. స్టార్ట్ ఇండెక్స్ అనేది ఇచ్చేస్తున్నారు, n అనుకున్నాం కదా ఇండెక్స్, స్టార్టింగ్ ఇండెక్స్ n ఇచ్చేస్తున్నారు. ఇచ్చేసిన తర్వాత ఎండ్ ఇండెక్స్ ఎంత ఉంటే అంత వచ్చేయాలి. అంటే వాళ్ళు ఇచ్చిన n ఇండెక్స్ దగ్గర నుండి టోటల్గా ఉన్న స్ట్రింగ్ మొత్తం వచ్చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామింగ్ ఎగ్జాంపుల్ తీసేసుకున్నాం, పైథాన్ తీసేసుకున్నాం, ప్రోగ్రామ్ కూడా కోడింగ్ తీసుకుందాం వర్డ్. ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీ వాడు n ప్లేస్లో ఇండెక్స్ వాల్యూ వచ్చేసి 2 ఇచ్చాడు అనుకోండి.
2 ఇచ్చాడు. ఫస్ట్ మనం ఇండెక్సింగ్ చూసుకుందాం. కోడింగ్కి 0 1 2 3 4 5 ఓకేనా. ఈ 5 ఇచ్చారా. ఇక్కడ సెకండ్ ఇండెక్స్ ఏమొచ్చింది 0 1 2 డి వచ్చిందా. అంటే డి దగ్గర నుండి ఎండింగ్ వరకు ఉన్న ఇండెక్స్ మొత్తం వచ్చేయాలంటే డిఐఎన్జి. అప్పుడు ఫార్ములా ఏం రాస్తాం, వర్డ్ ఇన్పుట్ ఇచ్చుకుంటాం, ఎన్ ఈక్వల్స్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఇచ్చుకుంటాం, తర్వాత ప్రింట్ ప్లేస్లో వేరియబుల్ నేమ్ ఎన్ ఇస్ టు బ్రాకెట్. ఓకే చూడండి, వర్డ్ ఇండెక్స్ ప్రింట్ కరెక్టా. దీన్ని మనం ఏమంటున్నాం, ప్రోగ్రామ్ నేమ్ పార్ట్ ఆఫ్ ఏ స్ట్రింగ్. ఓకేనా, పార్ట్ ఆఫ్ ఏ స్ట్రింగ్. నెక్స్ట్ ప్రాబ్లం, ఈ క్వశ్చన్ కూడా పార్ట్ ఆఫ్ ఏ స్ట్రింగే, కానీ ఇంకొంచెం ఎక్స్ట్రా ఉంటుంది. క్వశ్చన్ చదువుదాం ఫస్ట్. రైట్ ఏ ప్రోగ్రామ్ దట్ రీడ్స్ ఏ వర్డ్ ఓకే అండ్ 2 ఇండిసెస్. ఆ 2 ఇండిసెస్ ఏంటంటే ఎక్స్ కమా వై అనుకుందాం. అండ్ ప్రింట్స్ ఏ పార్ట్ ఆఫ్ ద వర్డ్ ఫ్రమ్ ద ఇండెక్స్ వై టు ఇండెక్స్ ఎక్స్ టు ఇండెక్స్ వై. అంటే ఇండెక్స్ అనేది ఒక ఎన్ అని చెప్పిన, ఎన్ అని తీసుకుంటే ఆ ఎన్ అనేది ఎలా ప్రింట్ అవ్వాలంటున్నాడు, ఆ ఇండెక్స్ అనేది ఈ ఎక్స్ పొజిషన్ నుండి ఈ వై పొజిషన్ వరకు ప్రింట్ అవ్వాలి. అంటే స్టార్టింగ్ ఇండెక్స్ వచ్చేసి ఎక్స్, ఎండింగ్ ఇండెక్స్ వచ్చేసి వై. ఓకేనా. ఇప్పుడు ఇది ప్రింట్ అవ్వాలంటే ఫస్ట్ వర్డ్ తీసుకుంటున్నాం ఇన్పుట్లో, తర్వాత ఎక్స్ వచ్చేసి ఇండెక్స్ కాబట్టి ఇంట్ ఆఫ్ ఇన్పుట్, వై కూడా ఇండెక్స్ కాబట్టి ఇంట్ ఆఫ్ ఇన్పుట్ తీసుకుంటున్నాం. తర్వాత ప్రింట్ ప్లేస్లో ఇలా వేరియబుల్ నేమ్ బ్రాకెట్స్లో ఎక్స్ ఇస్ టు వై. ఓకే చూడండి, డబ్ల్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఇన్పుట్, ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్, వై ఈజ్ ఈక్వల్స్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్, ప్రింట్ ఆఫ్ డబ్ల్యూ ఆఫ్ ఎక్స్ వై ప్లస్ 1. ఇక్కడ ఎందుకు వై ప్లస్ 1 ఇస్తున్నాడు, నేను మిస్ చేసిన పాయింట్. యాక్చువల్గా ఈ వై ప్లస్ 1 అనేది ఎందుకు ఇస్తున్నాడంటే, నేను చెప్పాను ఇండెక్సింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇండెక్సింగ్ అనే పొజిషన్ గురించి మాట్లాడుకున్నప్పుడు మనం ఇక్కడ చెప్పాను ఎలా చెప్పాను. ఇప్పుడు ఒకవేళ మనకి ఒక వర్డ్లో ఒక 3 లెటర్స్ కావాలి అంటే మనం ఎంత ఇవ్వాలి, ఇండెక్సింగ్లో 0 పొజిషన్ నుండి 0 1 2 3 4 5. ఇప్పుడు మనకి 3 పొజిషన్స్ కావాలి అంటే ఇక్కడ ఈ పొజిషన్లో ఉండే, అంటే నెక్స్ట్ పొజిషన్లో ఉండే వాల్యూ ఇవ్వాలంటే 4, 0:4. అప్పుడు 3 పొజిషన్స్ వస్తాయి. 3 కదా, అప్పుడు 3 పొజిషన్స్ వస్తాయి. అంటే 0 1 2 అంటే 3 లెటర్స్ వస్తాయి. అలానే ఇక్కడ కూడా అంటే ఇక్కడ ఇండెక్స్ వై పొజిషన్లో ఉండే వరకు రావాలి అంటున్నారు. కాబట్టి వై మాత్రమే ఇస్తే సరిపోదు, దానికి ఎక్స్ట్రాగా నెక్స్ట్ పొజిషన్ కూడా ఇవ్వాలి. కాబట్టి వై ప్లస్ 1 అని ఇస్తున్నాం. ఏంటి, వై ప్లస్ 1. ఇది కూడా పార్ట్ ఆఫ్ స్ట్రింగ్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, రైట్ ఏ ప్రోగ్రామ్ దట్ రీడ్స్ ఏ వర్డ్ అండ్ ఎ నంబర్ ఎన్ and prints the first n characters of the word. ఫస్ట్ n క్యారెక్టర్స్ ఆఫ్ ద వర్డ్ కావాలి అంటే ఏం చేయాలి, ఫస్ట్ n క్యారెక్టర్స్ అంటే స్టార్టింగ్లో ఉన్న n క్యారెక్టర్స్ కావాలి అంటే ఏం చేయాలి, ద ఫస్ట్ n క్యారెక్టర్స్ ఆఫ్ ద వర్డ్. ఇంకా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే అవుట్పుట్ ఎలా ఉంటుందంటే, ద అవుట్పుట్ షుడ్ బి ఏ సింగిల్ లైన్ కంటైనింగ్ ఏ స్ట్రింగ్ దట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ ద వర్డ్. ఓకేనా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సూపర్ మ్యాన్ ఉందనుకోండి, ఎగ్జాంపుల్కి సూపర్ మ్యాన్, దీంట్లో ఫస్ట్ పార్ట్ మాత్రమే ప్రింట్ అవ్వాలి. ఓకేనా. అంటే వాడు ఇచ్చిన ఇండెక్స్ని బట్టి, కంపెనీ వాడు ఇప్పుడు 5 ఇచ్చాడు అనుకోండి ఇండెక్స్ వాల్యూ, అప్పుడు స్టార్టింగ్వి ప్రింట్ అవ్వాలంటే ఇది ఎక్కడ రాయాలి, 5 స్టార్టింగ్వి ప్రింట్ అవ్వాలంటే ఇది ఎండ్లో రాయాలి. ఓకేనా. ఎండ్లో రాస్తే అంటే స్టార్టింగ్ 0 కూడా రాయాల్సిన అవసరంలా. 5 ఇచ్చామనుకోండి సూపర్ మ్యాన్కి, సూపర్
మ్యాన్. ఫస్ట్ దీనికి పొజిషన్స్ ఇచ్చేస్తున్నా. ఇండెక్స్ 1 0 1 2 3 4 5 6 7 8. ఇక్కడ 5th పొజిషన్ ఉంది కాబట్టి దాని ముందు పొజిషన్ వరకు వస్తుంది. అప్పుడు ఏమొస్తుంది? సూపర్ వస్తుంది. సూపర్ ప్రింట్ అవుతుంది. ఇంకొక ఎగ్జాంపుల్, ఇంపాసిబుల్. ఇంపాసిబుల్ ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 2 ఇచ్చాడు అనుకోండి. ఫస్ట్ ఇంపాసిబుల్కి తీసుకుందాం. ఇది ఇండెక్స్ 2 అనుకుంటే ఫస్ట్ పొజిషన్స్ తీసుకుందాం. ఇంపాసిబుల్ 0 1 2 3 4 5 6 7 8 9. 2 అంటే P వస్తుంది. అంటే 2కి ముందు పొజిషన్ వరకు రావాలి. అప్పుడు 0 1 అంటే 0 పొజిషన్లో I ఉంటుంది, 1 పొజిషన్లో M ఉంటుంది. సో దీనికి కోడ్ ఎలా రాస్తామంటే ఫస్ట్ వర్డ్కి W, Nకి ఇన్పుట్, ప్రింట్ ఆఫ్ వేరియబుల్ నేమ్ =N. ఫస్ట్ స్టార్టింగ్ ఇండెక్స్ కావాలి కాబట్టి కంపెనీ ఎండింగ్ ఇండెక్స్ ఇస్తారు కాబట్టి ఎండ్ ఇండెక్స్లో మనం N ఇస్తున్నాం. ఓకేనా. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ వచ్చేసి లాస్ట్ N క్యారెక్టర్స్. ఇంతకుముందుది ఫస్ట్ N క్యారెక్టర్స్, ఇప్పుడు లాస్ట్ N క్యారెక్టర్స్. లాస్ట్లో మనకి రావాలంటే ఇంతకుముందు నేను చెప్పాను, లాస్ట్ నుండి మనకి లెటర్స్ కావాలి అంటే మైనస్ యూజ్ చేయాలి. ఏం యూజ్ చేయాలి? మైనస్. ఖచ్చితంగా మైనస్ యూజ్ చేయాలి. వాళ్ళు ఇచ్చిన ఇండెక్స్ ఉంటుంది కదా, ఆ ఇండెక్స్ అనేది నంబర్కి మనం ఏం చేయాలి? మైనస్ యూజ్ చేసి ఇవ్వాలి. ఇండెక్స్ ఇలా ఇవ్వాలి. ఇప్పుడు మనకి లాస్ట్ N క్యారెక్టర్స్ రావాలి కాబట్టి, అంటే ఎండ్ రావాలి కాబట్టి మనం N అనేది ఇక్కడ ఇవ్వాలి. ఇది ఎండ్ క్యారెక్టర్స్ కావాలి కాబట్టి మైనస్ ఇవ్వాలి. సో ఇలా ఇస్తాం. అప్పుడు కోడ్ ఎలా రాస్తాం? ఫస్ట్ వర్డ్కి ఇన్పుట్ తీసుకుంటాం, Nకి ఇంట్ ఆఫ్ ఇన్పుట్, తర్వాత ప్రింట్లో వేరియబుల్ నేమ్, స్టార్టింగ్ ఇండెక్స్ ఇచ్చేసి ఎండ్ క్యారెక్టర్స్ కావాలి కాబట్టి స్టార్టింగ్లో -N ఇస్తున్నాం. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, రైట్ ఏ ప్రోగ్రామ్ దట్ రీడ్స్ ఏ స్ట్రింగ్ అంటే వర్డ్ అనుకో, అండ్ ప్రింట్స్ ద సెకండ్ పార్ట్ ఆఫ్ ద స్ట్రింగ్ దట్ హ్యాస్ డిజిట్స్. అంటే సెకండ్ పార్ట్ ప్రింట్ చేయమంటున్నాడు, అది కూడా అవి డిజిట్స్లో ఉంటాయంట. అంటే ఫస్ట్ స్ట్రింగ్ అన్నాడు, తర్వాత సెకండ్ పార్ట్లో ఉన్న డిజిట్స్ని ప్రింట్ చేయమంటున్నాడు. అంటే ఇక్కడ ఫస్ట్ పార్ట్ ఉంది, సెకండ్ పార్ట్ ఉంది. ఫస్ట్ పార్ట్లో ఆల్ఫాబెట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ OF63. ఈ OF అనేది స్ట్రింగ్ పార్ట్, ఇది ఫస్ట్ పార్ట్. సెకండ్ పార్ట్ వచ్చేసి 63. నాకు ఇప్పుడు కంపెనీ వాళ్ళు ఏమడుగుతున్నారు? 63 ప్రింట్ చేయమంటున్నారు. ఈ 63 ప్రింట్ చేయాలంటే మనం ఏం చేయాలి? ఎండ్ పార్ట్ కాబట్టి నేనేం చెప్పాను? ఎండ్ పార్ట్ రావాలి అంటే మనం స్టార్ట్ ఇండెక్స్లో ఇవ్వాలి ఎండ్ పార్ట్ కావాలంటే. సో కోడ్ ఎలా రాస్తామంటే ఫస్ట్ వర్డ్ ఇన్పుట్ తీసుకొని తర్వాత ప్రింట్ ఆఫ్ వేరియబుల్ నేమ్. ఫర్ ఎగ్జాంపుల్ 2 ఇచ్చాడు అనుకోండి కంపెనీ వాడు, అప్పుడు 2 రాస్తాం. 2 రాస్తే అప్పుడు మనకి ప్రింట్ అవుతుంది, ఎండ్ ఇండెక్స్ అనేది ప్రింట్ అవుతుంది. తర్వాత ఆ సెకండ్ పార్ట్ కాబట్టి 2 అని రాస్తున్నాం. ఒకవేళ ఈ కోడ్కి వచ్చేస్తే మనకి ఫస్ట్ పార్ట్ రావాలంటే మనం ఏం చేస్తున్నాం? ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ N తీసుకున్న వేరియబుల్ నేను అక్కడ N = ఇన్పుట్, ప్రింట్ ఆఫ్ N వేరియబుల్ నేమ్, తర్వాత =, మనకి స్టార్ట్ ఇండెక్స్లో ఉండేది రావాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏం తీసుకున్నాను? OF63. ఇక్కడ సెకండ్ పార్ట్ అంటే 63 కావాలనుకున్నా. ఇక్కడ కింద దాంట్లో ఏం కావాలి? నాకు ఫస్ట్ పార్ట్ కావాలంటే OF కావాలంటే స్ట్రింగ్ పార్ట్ కావాలి కాబట్టి స్టార్టింగ్ ఇండెక్స్ కావాలి కాబట్టి ఫస్ట్ పార్ట్ కాబట్టి ఇది -1 తీసుకుంటున్నా. అప్పుడు ఫస్ట్ పార్ట్ అనేది ప్రింట్ అవుతుంది. ఓకేనా. కార్తికేయ పల్లవి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఆల్.